ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఏం జరుగుతోంది ఇక్కడ? అరే ఇటు కొంగుముడి ఇటు కొంగుముడి అంటే ఇటు 3 ముళ్ళు అటు 3 ముళ్ళు, మొత్తం 6 ముళ్ళు. రామ రామ కృష్ణ కృష్ణ కలియుగం కలియుగం. నా బతుకు ముళ్ళమయం అయిపోయింది బాను, ప్లీజ్ నువ్వే ఎలాగైనా కాపాడాలి. నిజంగానే సమీర్, డోంట్ వరీ. నీ గుచ్చుకున్న ముళ్ళని నొప్పి తెలియకుండా నేను తీస్తాగా, ఈ ముళ్ళు నేను విప్పుతాగా. వెరీ గుడ్. అంటే విప్పడం అంటే Yes. 3 ముళ్ళు ఉంటేనే కదా మీ కాలంలో సమీర్ మీ వాడా తేల్చుకోవాలంది కదా. ఇందుకు ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి? సమీర్ ఎవరి వాడు అంతే కదా? నావాడు కాదు, నావాడు నావాడు. నావాడు. కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. సమీర్ ఎవరి వాడో నేను తెలుస్తాను. సమీర్ అంటే మీకు ఎంత ఇష్టమో నేను టెస్ట్ చేయాలనుకుంటున్నానండి. ఓకే, రెడీ? డేంజర్ ఏం లేదు కదా? డేంజర్ ఏం లేదు. వీళ్ళలో ఎవరైనా డేంజర్ ఉన్నారా నీకు? చెప్పలేం. అది ఆలోచించుకో. ఎవరిని గెలిపించాలో అంత నీ చేతిలోనే ఉంటుంది. ఓ నీకు ఎవరు ఎక్కువ ఇష్టమైతే వాళ్ళని గెలిపించుకో. ఇస్తా. ఎనీవేస్ లెట్స్ హావ్ ఫన్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ. సమీర్, ఈ షో కంప్లీట్ గా నిన్ను కాపాడడం కోసమే నువ్వు అనుకుంటున్నావు కదా? ఆ భావంతోనే ఉండు, 100% ఆ భావంతోనే ఉండు. ఎందుకంటే ముందు ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్. హీరో అన్నాక మరి అన్ని ఫేస్ చేయాలి, రైట్? చేయాలి కదా. అయితే ఫస్ట్ ఒకటి ఫేస్ చేయి. నీ పక్కన 2 ముద్దుగుమ్మలు ఉన్నారు కదా, ఇద్దర్లో ఎవరు చాలా ముద్దొస్తున్నారు? ఏమో బాబ్ కట్, ఇటేమో మంచి జడా మల్లెపూలు, ఇద్దరు బానే ఉన్నారు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమో బాబ్డ్ కట్, అక్కడేమో మంచి జడ మల్లెపూలు. లేదు 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 ఏదో ఇటువైపు వెళ్ళినట్టుంది. లేదు, అలా అనలేదు నేను. అలా అనలేదా? అస్సలు అనలేదు. మరి ఆట మొదలెడదామా? ఫస్ట్ రౌండ్ కి వెళ్తున్నాం అండి. మన సమీర్ టైటిలే రెండిళ్ళ పూజారి. హరిలో రంగ హరి రెండిళ్ళ పూజారి. 3 సెగ్మెంట్లు ఉంటాయి. ఈ సెగ్మెంట్ లో 50 లవ్ పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ సెగ్మెంట్ కి వెళ్తున్నాను. సింపుల్ గా నేను సమీర్ కి సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతాను. ఇది బజర్ రౌండ్. ఎవరు బజర్ నొక్కుతారో వారు ఆన్సర్ చేయాలండి. రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 50 పాయింట్. క్వశ్చన్ ఏంటంటే, సమీర్ కి హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం అండి. హీరోస్ అంటే పెద్ద ఇష్టం ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్స్ నటిస్తారు కదా. హీరోయిన్స్ అంటే చాలా చాలా ఇష్టం తెలుసా మీకు? అందున ఒక హీరోయిన్ కనిపిస్తే చాలు సమీర్ ప్రపంచాన్ని మర్చిపోతాడు, మీ ఇద్దరిని కూడా మర్చిపోతాడు. సో అలాగా సమీర్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? లహరి ఫస్ట్ నొక్కింది. శ్రీదేవి. శ్రీదేవి. సమీర్ గుండె ప్రేమ్ లో శ్రీదేవిని చూడగానే కేక పెట్టేస్తుందా? శ్రీదేవి అంటే సమీర్ కి ఇష్టమని మన లహరి గారు అనుకుంటున్నారు. అంజు ఏమనుకుంటుందా? స్నేహ. వీళ్ళతో మీరు ఇవి కూడా మాట్లాడతారా ధైర్యంగా? ఆ మాత్రం తెలుసుకోకపోతే నేను మధ్యలో ఎందుకు కూర్చుంటాను, వాళ్ళు అక్కడ కదా. సో అక్కడ స్నేహ, ఇక్కడ శ్రీదేవి అన్నారు. ఇంతకీ సమీర్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా? ఎవరిని చూస్తే గుండెకి కేక పెట్టేస్తా. స్నేహ, ఇది నిజమేనా? పక్క అంతేనా, లేకపోతే అంజు మీద కాస్త మమకారంతో? ఇందాకే ఎక్స్ప్రెషన్ తేడా, ఇలా అన్నాను అలా అన్నానని మళ్ళీ ఇప్పుడు మార్చి. ఎనీవేస్ 50 లవ్ పాయింట్స్ నేను అంజుకి ఇచ్చేస్తున్నాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్ ఐడెంటిఫికేషన్. మీరు చాలా సీరియల్స్ చేశారు, చాలా సినిమాలు కూడా చేశారు కాబట్టి సమీర్ ఏ గెటప్ లో ఉన్నా గుర్తుపట్టేస్తారు, రైట్? అండ్ సమీర్ స్మైల్ చాలండి, ఇంకేం అక్కర్లేదు అసలు. అబ్బా నవ్వు చూడండి బాబో, గుడ్ లుక్, కిల్లింగ్ స్మైల్. దాచుకోవద్దు. బాను సమీర్ స్మైల్ ని క్యాప్చర్ చేసి మేము ఫోటోగ్రాఫ్ లో పెట్టాం. ఓకే, కాకపోతే సమీర్ స్మైల్ తో పాటు ఇంకా చాలా మంది స్మైల్స్ యాడ్ అయ్యాయి. సమీర్ స్మైల్ ఏదో గుర్తుపట్టాలి. ఓకే, సూపర్.
అంజు బజర్ నొక్కేసింది. ఇట్స్ బి. సమీర్ స్మైల్ బి లో ఉందా? సమీర్ ఒకసారి నవ్వి చూపించు. నవ్వండి. నవ్వవా ప్లీజ్. సరే సమీర్ ఎక్కడున్నారు అనుకుంటున్నారు? భాను గారు నేను ఎఫ్ అని అనుకుంటున్నాను. లహరి ఎఫ్ అంటోంది, తను బి అంటోంది, మీరు డి అంటున్నారు. ఇంతకీ సమీర్ స్మైల్ ఎక్కడుందో చూద్దామా? ఓ మై గాడ్. అంటే ఐమ్ సర్ప్రైజ్. ఇంత మంది పప్పులో కాలేసిన అంజు మాత్రం కరెక్ట్ గా గెస్ట్ చేసింది. ఏమిటి మీరు ముందే మాట్లాడేసుకున్నారా అన్ని? ఏంటి మాట్లాడేది? నీకేమి తెలియదు సమీర్ గురించి అలా అను. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఇప్పుడు వచ్చి ఏమిటేమిటో హలో నీకేం తెలియదు సమీర్ గురించి ఎక్కువ మాట్లాడుకు. అదే ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ నాకు తెలుసని నీకు కుళ్ళు. నాకు తెలుసని నీకు కుళ్ళు. నాకేం కుళ్ళలేదమ్మా. నువ్వు నాకు ఏం ప్రామిస్ చేసావు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక నిమిషం. తను జెన్యూన్ గా గెలిచింది, నువ్వు ఓడిపోయావు. నాకే కుళ్ళు ఏమి తెలియదని అర్థం అవుతుంది. ఎందుకు తెలియదు? తెలిస్తే మూడో సెగ్మెంట్ ఉంది. పోనీ ఇది గెలు. ఓకే సమీర్ కి ఇష్టమైన వస్తువుని ఇక్కడ డిస్ప్లే పెడతాం. సమీర్ కి బాగా నచ్చేది ఏదో మీరు గుర్తుపట్టాలి. ఓకే ఒకసారి మంత్రం చెప్పండి. హే కృష్ణ ముకుంద మురారి. వచ్చేయమ్మా. పరమాత్మని పవర్ అంతా మాయ. లహరి, ఈ కళ్ళజోళ్ళకి ఒక హిస్టరీ ఉంది. ఓకే. ఈ కళ్ళజోళ్ళలో ఒక 4 సమీర్ అమ్మేశాడు. తను అమ్మని కళ్ళజోడు ఏదో గుర్తుపట్టాడు. ఇప్పుడు అమ్మనిది ప్రెసెంట్ వాడేది. ఓకే. ఇది తనకి ఇక బ్లాక్ అంటే చాలా ఇష్టం. నేను సీరియల్స్ చేసేటప్పుడు కానీ సినిమాలు చేసేటప్పుడు కానీ టాకింగ్ అబౌట్ 6 years బ్యాక్ ఎప్పుడు బ్లాక్ కలరే. తట్టు ఈ బ్రాండ్ అంటే తనకి చాలా ఇష్టం. అందుకే మిమ్మల్ని ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు కీ పెట్టుకుని. అంతేనా సమీర్? సో తను సెలెక్ట్ చేసింది ఇది. సో దీన్ని మీరు ముట్టుకోకూడదు. నో యువర్ టర్న్. కమ్. ఏవియేషన్ సిరీస్. ఏవియేషన్ సిరీస్. ఎస్. ఏంటి సమీర్ ఇలా అయిపోయావు నువ్వు? అంటే ఇంకా చెప్పలేదు ఆన్సర్ ఏంటి? టేస్ట్ మారిందమ్మా. ఓకే ఓకే టేస్ట్ చూద్దాం, మారిందా? చూద్దాం, చూద్దాం. ఇంకా ఇంకా answer రాలేదు కదా? ఓల్డ్ గెటప్ లోనే ఉందంటారు. ట్రెండ్ గా అయ్యిందంటారా టేస్ట్? ఇంకా ఆన్సర్ లేదు. అంత ఆవేశం వద్దు. అంత ఆవేశం వద్దు. సరే మీరు ఇది పట్టుకోండి. సమీర్ కమ్ హియర్. ఒకరేమో టేస్ట్ మారింది సమీర్ది అంటారు, బట్ ఒకరేమో ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు. ఆల్రెడీ కళ్ళజోడు పెట్టుకొని కూడా వచ్చు. లహరి అవి నీకే బాగున్నాయి. గుడ్, వెరీ గుడ్. ఈ అది నీకే బాగుంది. ట్యాగ్ తో పాటు ఓల్డ్ ఈజ్ గోల్డ్. నీ టేస్ట్ అలాగే. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. అస్సలు బాలేదు అది. మెడ్రాస్ పాండి బజార్ లో తిరుగుతుంటారు ఇలాంటి గాగుల్స్ అది నువ్వు పెట్టుకుని కాదు అందరూ. సమీర్ చెప్పాలి. నేనే ఫస్ట్ వచ్చింది, నువ్వు తర్వాత వచ్చావు. అదే కదా ఇందాక నేను చెప్తున్నాను. ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు. ఇంతకీ నీకు ఇష్టమైనది ఏది అని నీదేది ఇక్కడ? ఇదా? This one? అవునా? సమీర్ హలో. మేడం గారు చూసారా? సెకండ్ ఒక్క నీ సెకండ్ టేస్ట్ చాలా బ్యాడ్ అంట. చాలా బ్యాడ్ అనింది. తను కూడా నా టేస్టే కదా. తన్ని చూస్తే అర్థమైంది మీ టేస్ట్ ఎలాంటిది. అదే నిన్ను చూస్తే కూడా బాగా అర్థమైంది. అవునండి, మొత్తానికి మీరు 50 points గెలిచారండి. గెలిచావు. ఆనందపడిపో. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. సంతోషపడి ఆవేశపడద్దు. 100 points నా దగ్గర ఉన్నాయి. 2 rounds ఉన్నాయి. ఇంకా చాలా కథ ఉంది, అప్పుడే అయిపోలేదు. చూద్దాం. ఓకే సో ఇక్కడ 100 points, ఇక్కడ 50 points. వారు కూడా మొదలైందండి, చాలా వేడి వేడిగా మొదలైంది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దామా? ఇప్పటిదాకా సమీర్ బాగా ఎంజాయ్ చేశాడు, హాయిగా మహారాజు లాగా కాలు మీద కాలు వేసుకుని మరి కూర్చుని కూల్ గా ఎంజాయ్ చేస్తున్నాడండి. ఇప్పుడు కాస్త అలా భయపెట్టుకో. నిన్ను నిజంగా భయపెట్టబోతున్నావు. రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఎస్. హరిలో రంగ హరి. ఏం లేదండి, చాలా సింపుల్ గా సమీర్ మీద వాళ్ళకి ఎంత ఇష్టం ఉందో ప్రూవ్ చేసుకునేటువంటి టగ్ ఆఫ్ వార్ అండి. సమీర్ నడుముకి తాడు కట్టేస్తాం. నీకు చేతనైనంత బలం ఉపయోగించి, నీకు చేతనైనంత శక్తిని ఉపయోగించి అన్యాయం. ఇందాక లాగే సమీర్ని నీ వైపుకి లాక్కుంటావో నీ వైపుకి లాక్కుంటావో. ఎవరు ఎక్కువగా బలం పెడితే వారు గెలుచుకుంటారు.
50 పాయింట్స్. ఓకే నాకే 50 పాయింట్స్. చూద్దామమ్మా ఎందుకంత. నువ్వు నన్ను కాపాడుతాను అని చెప్పావు. కాపాడుతాను సమీర్. ఇదేనా? అంటే సపోజ్ నడువు కట్టి లాగేయండి, చేతులు కట్టి ఇరిచేయండి. ఇన్ కేస్ నువ్వు అలా నావలో ప్రయాణిస్తున్నావు, సడన్ గా పడిపోయింది నావా, మునిగిపోతున్నావు, కాపాడాలి కదా వీళ్ళు కదా. ఒక తాడు కట్టి లాగాలి కదా, కొంగు కట్టి లాగాలి కదా. నేను ఉన్నాను కదా లాగడానికి. ఓకే రెడీయా? రెడీ. 1 minute టైం ఇస్తాను. సమీర్ ఎవడి వాడో తేల్చేసుకోండి. నేను నారి నారి నడుము మురారి అనుకున్నాను, నడుము మురారిగా అనుకున్నాను. చపాతి గెలుస్తుందా, పప్పన్నం గెలుస్తుందా చూద్దామా? చూద్దామా? హరిలో రంగ హరి రెండేళ్ల పూజారి, చిన్నదాని చేతిలోన చిక్కినాడు ఏ మారి. హరిలో రంగ హరి రెండేళ్ల పూజారి, ముచ్చటైన ఉచ్చులోన చిక్కిపోయే సంసారి. సరసాలని విరసాలవుతుంటే హరిలో రంగ హరి రెండేళ్ల పూజారి, చిన్నదాని చేతిలోన చిక్కినాడు ఏ మారి. హరిలో రంగ హరి రెండేళ్ల పూజారి, ముచ్చటైన ఉచ్చులోన చిక్కిపోయే సంసారి. లహరికి అంత బలం ఉందా? ఇంత పెద్ద భారీ పర్సనాలిటీని మీతో సమేతంగా, తనతో సమేతంగా లాక్కెళ్ళింది. ఒక భారీ పర్సనాలిటీని మరొక భారీ పర్సనాలిటీ. ఇది కరెక్ట్. ఈ భారీ పర్సనాలిటీకి ఈ భారీ పర్సనాలిటీ ఉండాలి. ఉండాలి. ఇలా బక్క పర్సనాలిటీ పనికిరాదంటావు? ఎవరన్నా నేను పక్క పర్సనాలిటీ అని నువ్వు అన్నావా? నేను అనలేదమ్మా, నేనేం అనలేదు. కాదా? బక్క పర్సనాలిటీ కాదా? కాదు. మరి అందమైన పర్సనాలిటీ. కరెక్ట్, మోడరేట్. సరే ఈ రౌండ్ చూసుకున్నావు కదా, నెక్స్ట్ రౌండ్ నేను చూసుకుంటా. ఓకే చూడు. చూడదని అన్నారా? మీరు చూసుకోండి, నన్ను మధ్యలో పెట్టండి. మొత్తానికి కంగ్రాచులేషన్, 50 లవ్ పాయింట్స్ నువ్వు గెలిచావురా. మహేంటి అలా పెట్టారు? ఇష్టం లేదా? అలా కాదు, ఇంకా అలసట తీరలేదు. అదా నువ్వు గెలిచావా? నీకు లహరి అంటే కాదు, నీకు లహరి అంటే ఏమాత్రం ఇష్టం లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకు? ఎందుకంటే తను గెలిచినందుకు కొంచెం కూడా ఆనందం లేదు. నేను అలసిపోయినందుకు కొంచెమైనా బాధ ఉందా? అలసిపోయినందుకు ఏం చేయమంటావు? ఎవరైనా ఇద్దర్లో వచ్చి కొంగుతో ఇలా తుడిచారా? రంగ హరి రెండేళ్ల పూజారి, చిన్నదాని చేతిలోన చిక్కినాడు ఏ మారి. నేను ఇప్పుడు ఇంకొక టెస్ట్ పెట్టాలనుకుంటున్నానండి. సమీర్, ఇప్పుడు నీ అంతటి పర్సనాలిటీని తను లాగేసింది. ఇప్పుడు నువ్వు లిఫ్ట్ చేయాలి. 108 ఉందా బయట? ఏంటి అసలు? నేనేం ఏంటి అసలు 108 అంటే? ఇక్కడ ప్రమాదాలు ఏమైనా చెయ్యి జరిగితే కొంచెం వెనకాల పోల్చేరా? ఎందుకైనా మంచిది, కొంచెం ఫస్ట్ ఎయిడ్ ఉంటుందని చెప్పి. అవసరం లేదు, నేను ఉన్నాను కదా, నేను చేస్తాను ఫస్ట్ ఎయిడ్. పక్కన ఉంటే అంబులెన్స్ కావాల్సిందే. కరెక్ట్. అంటే మిమ్మల్ని అయితే లిఫ్ట్ చేయగలనంట. అదే చూద్దాం. చెప్పలేం అసలు. అక్కడ చపాతి, ఇక్కడ పప్స్ హై. సరే సరే చూద్దాం. అనుష్కను ఊహించుకొని గనుష్కని ఎత్తాలి. చూడరా? గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకోవడానికి అంతసేపు హలో ఆలోచించు. ఓ సమీర్. Come on, Samir. Now your turn. Ready? One, you. Samir, lover. Come on, everybody. Tell me. me only. Come on, Samir. Come on. నువ్వు సమీర్ లవర్ అయితే అంతే. చాలా బాగుంటుంది. ఏంటి బాగుండేది? చూడు అక్కడికి వచ్చి చూడు. One, a two, a three. బాను మీద ఒట్టు, నేను యాక్ట్ చేయలేదు. నా మీద ఒట్టేది ప్లీజ్. నేను ఆంధ్రప్రదేశ్ అంటే నేను ఎంతో జెన్యూన్ గా ట్రై చేశానో ఆలోచించి. నాట్ హోల్డింగ్ తెలుసా? నాట్ హోల్డింగ్. ఆర్ యు హోల్డింగ్ ఆర్ నాట్? సమీర్, షేమ్ ఆన్ యు సమీర్. ఒక అమ్మాయి నిన్ను ఎత్తింది, ఒక అమ్మాయి. నువ్వు ఒక అమ్మాయిని ఎత్తలేకపోయావు. సమీర్ చేయలేని పనులన్నా లహరి చేసి పెడుతుంది. సో ఈ విషయంలో మాత్రం సమీర్ కి కరెక్ట్ తనే. నేను ఒప్పుకోను. పోనీ మీరు ఎత్తండి సమీర్ని. వెళ్ళిపోయింది వికెట్ అక్కడ. పోనీ తను ఎత్తుకుంటారా మీరు? నన్నేమో ఇలా ఎత్తుకొని తన్నేమో ఇలా
అలా నన్ను కూడా వేసుకోండి. తన టెక్నిక్ తంది, నీ టెక్నిక్ నీది. అలా కాదు, దుర్బుద్ధి. నన్ను కూడా అలాగే వేసుకోండి. నో, యూ షుడ్. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఏంటి పో. అయిపోయిందమ్మా. నాకు ఎక్కువండి. చూసావా, నీ వల్ల సమీర్ అలసిపోయాడు. నాకు బ్రేక్ వద్దు, ప్యాకప్. ఇదేదో నేను మొన్న ఒలింపిక్స్ లో ట్రై చేస్తుంటే హ్యాపీగా ఇంకో బ్రాన్స్ వచ్చి ఏ వచ్చేది అట్లీస్ట్ కదా. మసాజ్ లెక్కల్లా పని చేసుకో. నిన్ను ఎత్తాడు కదా అఖిల్ నొప్పి. నిన్ను ఎత్తినందుకు నొప్పి. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ప్యారీ బాస్ Obviously I am the pyari. Say Sameer. She's asking. Say. ఇద్దరు ఎవరు ప్యారీ సమీర్ నీకు? వీళ్ళిద్దరైనా ఇంకెవరైనా ఉన్నారా? ఆ? ఓయ్, ఇలా చూ. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏంటిది? ఏ హాయ్. ఒకసారి మీరు రండి. హాయ్ ఏంటి? సమీర్. హాయ్. ఏంటిది? ఎవరంటే మీరు మధ్యలో? అసలు నిన్న నేనేం చేశాను? ఏంటిది? ఏంటి బాగుంది. నేనేం చేశాను? అసలు ఆయన ఇలా కూర్చుంటే నువ్వు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఇది జరుగుతుందని చెప్పాల్సింది. నేను ప్రొడక్షన్ లో చెప్పి మీకు ఇన్ఫార్మ్ చేయమని నేను ప్రొడక్షన్ కి చెప్పాను. హలో, ప్రోగ్రామ్ ఇంటరప్ట్ చేస్తున్నారు. నేను ప్రోగ్రామ్ ఇంటరప్ట్ ఏంటి? పూల జడ ఏంటి? పొడుగు జడ ఏంటి? వాళ్ళు జడ. అసలు మీరు ఏంటి అసలు ఇది? ఇంకో విషయం, నన్నెత్తరా అని మీరు ఏంటిది? దెబ్బ పడితే గుర్తొస్తుంది నేను ఎవరో. ఏయ్ సేమ్ వాయిస్ దిగు కిందకి. కాదు ఇక్కడ ఎవరు ప్రోగ్రామ్ సమీర్? ఎవరు తను? మీకు తెలుసా? నన్ను కొడతానంటుంది. ఆయన ఎవరు సమీర్ ఆవిడ? కరెక్ట్ గా ఒక దెబ్బ పడితే గుర్తొచ్చేస్తుంది. షార్ట్ టర్మ్ మెమరీ. సమీర్ నువ్వు కూర్చుంటే నీకు తెలిసేలా లేదు. భాను గారు ఆవిడ డిస్టర్బ్ కాదు చేస్తున్నారు మమ్మల్ని. ఏంటి ఉయ్యాల ఊపడాలు ఏమిటి అసలు? కాదు నువ్వేంటి 3 ముళ్ళు 6 ముళ్ళు ఏంటివి? ఓ అప్పటి నుంచి ఉన్నారా మీరు? ఆయన ఎత్తుకోవడం చూసాను, ఆయన జడ్ల గురించి చెప్పడం చూసాను, అన్ని చూసాను. కాదు బంగారు, షూటింగ్ ఇది ఊరికే. ప్రోగ్రామ్ అయ్యే దగ్గర కూర్చోడానికంటే ముందు నేను ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. అంటే సమీర్ ఇప్పటిదాకా లడ్డు తింటావా నాయనా అంటే తినేసాడు ఆల్రెడీ అడక్క ముందే. లహరిని ఎత్తమంటే చాలా కష్టపడ్డాడు, బట్ ఎత్తాడు. 1కి 2-3 సార్లు ట్రై చేయడం కోసం అలా నటించాడేమో అనిపించింది నాకు. అండ్ తననేమో చాలా ఈజీగా ఎత్తేసాడు. కానీ రియల్ రైట్ యా, నన్ను ఎత్తు. అది జరగాలి. ఎత్తున్నాను ఇప్పుడు. Come on. అది కాదు boss, ఇది కావాలి. ఏదో షూటింగ్ లో నటించి ఇలా ఫ్రెండ్షిప్ చేసి ఏదో ఈ పార్ట్నర్ అయిపోవడం ఇదంతా కాదు. రియల్ లైఫ్ పార్ట్నర్ వచ్చింది ఇక్కడ. మీరు అన్ని చేస్తున్నారు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి. డిస్ప్లేనా ఇది? మీ వైఫ్ నెత్తడానికి మీకు సేఫ్టీ ప్రికాషన్స్ దాకే కావాలంటే చెప్పాను ఆ విషయం. కళ్ళు ఎన్ని ఉంటాయి మనిషికి? చెవులు ఎన్ని ఉంటాయి? చేతులు ఎన్ని ఉంటాయి? కాళ్ళు ఎన్ని ఉంటాయి? నడుము? వాట్ నాన్సెన్స్. అంటే ఉద్దేశం ఏంటి? చెప్పాల్సింది క్లియర్ గా చెప్పండి. పేరు లేదు. నేను అపర్ణాని ఎత్తలేను అంటున్నారు అంతే కదా? నేను ఏ లేడీనైనా ఎత్తుతాను, లహరిని అక్కడ ఎత్తుతాను. ఇద్దరు నెత్తారు మరి. సరే ఓకే. ఓకే ఈ విధంగా కూడా సూసైడ్లు ఉంటాయంటే రెడీ. కమాన్ చూసేదా ఆ. చెప్పండి. కమాన్ 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 ఎవ్రీబడీ కమాన్. చప్పట్లు కొట్టారనుకోండి, పటక్కన వచ్చే సౌండ్ వినపడదు. సైలెంట్. ఓకే ప్రామిస్ గా ఇప్పటి వరకు ఎత్తుకోలేదు నేను. అందుకే ఇప్పుడు ట్రై చేయి. కొంచెం ఫేస్ లో స్మైల్, రొమాంటిక్ లుక్. ఎందుకు అలా పెట్టిన స్మైల్ ఎందుకు? అంతేనండి. ఎస్, ది ఎండ్. దిస్ ఇస్ ది ఎండ్. కమ్ కమ్. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నా సూపు పూలరమ్మ. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నా సూపు పూలరమ్మ. పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా రంభావురు వశమే నీ చెమటతో. నట్టి విరగకూడదామని వచ్చింది కానీ కూల్ అయిపోయింది. దెబ్బ కూల్ అయిపోయింది. మీరు ఎత్తుకున్నారు కాబట్టి అంతే.
లేడీస్ ని బుట్టలో పడేయడం చాలా ఈజీ అండి. చూసారా ఎంత గోపంగా వచ్చి మొత్తం మర్చిపోయింది. అపర్ణ చూడండి నవ్వుతున్నాను కదా. సమీర్ ఇప్పుడు నువ్వేం చేసినా అపర్ణ ముందే చేయాలి. అలాగేమ్మా. ఓకేనా? అపర్ణ రెడీ? కాకపోతే ఆ ఫ్రీడమ్ ఇస్తావు కదా మరి. ఇస్తాను. ఆ సీట్ లో యు హావ్ కూర్చోండి. టు కమ్ బ్యాక్ హోమ్. ఈ రౌండ్ మీ ఇద్దరు అపర్ణ సమక్షంలో ఆడాలి. ఈ పర్యవేక్షణలో మీ హస్బెండ్ కోసం ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ఎలా పోట్లాడతారో చూడండి. భయం భక్తులతో ఆడతారు ఇప్పుడు. భయం భక్తులు అంటే సమీర్ ఇంట్లో బాగా భయపడతాడండి మీకు. అలా కనిపిస్తారండి, అలా ఇక్కడ కనిపిస్తారు. అలాగే నటిస్తున్నాడు. నాకు భయమా? సరే ఇప్పుడు నిజంగా బద్దలు కొట్టాల్సినటువంటి టైం వచ్చేసింది. 100 పాయింట్స్ గెయిన్ చేసేటువంటి సెగ్మెంట్ అండి ఇది. సమీర్ 100 పాయింట్స్ ఎలా ఇస్తారంటే తన కోసం మీరు ఉట్టి కొట్టాలండి. రెడీ? అండ్ ఆ ఉట్టి లాగే మురారి మన సమీరే. రెడీ? నేను లాగాల? మీరు లాగాలి. వాళ్ళు కొడతారా? నువ్వు ఎవరికి దించుతావో ఎవరికి ఎత్తుతావో చూడద్దా. అది ఎవరిని గెలిపిస్తావో ఎవరిని ఓడిస్తావో ఎవరిని ఎత్తుకుంటావో అవన్నీ చూస్తుంటాను. ఓకే. ఉట్టి కొట్టదా? వచ్చేయండి. సో ఉట్టి ఎవరైతే కొడతారో వారికి ఈ కిట్టుడు సొంతం అవుతాడు. ఓకే, కరెక్ట్ గా ఉట్టి ఎక్కడుందో చూసారండి? నా నెత్తి మీద అండి. ఎస్ అండి, కరెక్ట్ గా నెత్తి మీద ఉంది. అండ్ ఈ కర్రలు చూసారా ఎంత సాలిడ్? పడతారా? కొట్టు. సాలిడ్ కర్రలు అండి. తగిలాయో. తగిలాయే. ఇద్దరు ఎవరైతే ఉట్టి కొడతారో వారికి 100 పాయింట్స్ వస్తాయి. 100 లవ్ పాయింట్స్. సమీర్ ఎవరికి కావాలి ఇక్కడ? నాకు. ఆల్ ది బెస్ట్ యు. మాయదారి కృష్ణయ్య ఎంతటి వాడు ఓరయ్యో, నాటకాల బూటకాల నీటుకాడు వాడు ఓరయ్యో, ఆడదాన్ని చూసి ఆగలేడు వాడు, జంట కోరి వెంట పడతాడు, ఆశ రేపుతాడు, ఊసులాడుతాడు, రాస క్రీడలాడు, మంత్రగాడు తంత్రగాడు. నీ ప్రాణానికి ఇంతకంటే వద్దు బాబోయ్. థ్యాంక్స్ టు మీ. సమీర్ పొరుగెంటి పాలు ఇరుగెంటి పెరుగు, పొరుగెంటి పాలు ఇరుగెంటి పెరుగు, మరిగినాడు వెన్నదం. బ్రహ్మాండంగా కొట్టింది అంజు. కంగ్రాచులేషన్స్. 100 లవ్ పాయింట్స్ గెయిన్ చేసావు. అండ్ నీ స్కోర్ అయింది 200 లవ్ పాయింట్స్. అండ్ లహరి నీ స్కోర్ 100 మాత్రమే. నెక్స్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సమీర్. మళ్ళీ లడ్డు తింటావా నాయన? తినవా? ఇందాక జీవితంలో లడ్డు అనేది తినవా? సో రౌండ్ వింటే నిజంగానే లడ్డు తినాలనిపిస్తుందండి. తిన్నంత పని అవుతుంది. ఇరువురి భామల కౌగిలిలో. ఇరువురు భామల కౌగిలిలో స్వామి. ఇరువురి భామల కౌగిలిలో రౌండే అది. నలిగితివా స్వామి. నలిగితివా స్వామి అంటారు, మరి మీ ఇష్టం. దాని తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సరే సమీర్ రెడీ? ఆడద్దామా? అంటే నేను ఆను ఆవిడ ఉంటే మీరు ఆవిడ పంపించాలంటే మీరు ఏదైనా మాట్లాడండి. అంటే ఇప్పుడు అలా ఒక్క నిమిషం ఇక్కడే ఏంటి సెట్టింగ్? కొంచెం దూరంగా ఉండి వింటాం మేము. నేను కిందే కూర్చుని ఉంటాను. నేను ఇబ్బందిగా ఉంటుంది. కాదు బంగారం కదా, బంగారం. ఇప్పుడు దాకా పిల్లి ఇప్పుడు పులి అయిందండి. చలో సింహం ఆడద్దామా? లేవు. ఇరువురి భామల కౌగిలిలో. రెడీ? అస్సలు లేదు. వెళ్ళిపోయింది. ఇరువురి భామల కౌగిలిలో రౌండ్ ఏంటంటే మీరిద్దరు మీ లవ్ ని బెస్ట్ చేయాలి. తన పైన మొత్తం షవర్ చేసేయాలి. తను తడిచిపోవాలి మీ ప్రేమలో. అయితే డాన్స్ రూపంలో కానీ లేదా ఏదైనా థీమ్ రూపంలో కానీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాకపోతే సమీర్ ఇంప్రెస్ అయితేనే 100 పాయింట్స్ ఇస్తాడండి. ఓకే సమీర్? ఓకే. సో సమీర్ ని ఎంత రొమాంటిక్ గా ఇంప్రెస్ చేస్తారో చూద్దామా? ఫస్ట్ ఎవర్ టర్న్. లహరి డాన్స్ థీమా? డాన్స్ ట్రై చేయొచ్చా? డాన్స్ ట్రై చేస్తారా? రొమాంటిక్ డాన్స్ ట్రై చేస్తారా? ఓకే. సమీర్ పడిపోవాలి మొత్తానికి బుట్టలో. ట్రై చేస్తాను. ట్రై చేస్తానంటుంది. సో లెట్స్ హియర్ ఫర్ లహరి.
వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం లహరి పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ సెన్షియస్ స్పెల్ బౌండింగ్ గా ఉండింది. ఫ్యాంటాస్టిక్. నా అంజు, లహరికి ఆల్మోస్ట్ అక్కడ పడిపోయాడు. స్టెప్పులు చూసావు కదా, సో అది మర్చిపోవాలంటే నువ్వు ఏదైనా మ్యాజిక్ చేయాలి. షో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తొలి అడుగు తొలకరి చొల్లైతే చినుకులు అక్షరాలై ప్రేమలేఖలు రాశాయి. మలి అడుగు పెళ్లి మంత్రాలు చదివితే మనస్సు మయూరమై నర్తించింది. శతమానం భవతి శతాయో పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. ముచ్చటిగా మూడో అడుగు మూడు ముళ్ళ ముచ్చటెప్పుడని అడిగింది. నాలుగో అడుగు నువ్వు నావాడివంది. నాలుగు దిక్కులు ఏకమైనా మనల్ని వేరు చేయలేవంది. ఐదో అడుగుకు మనల్ని దీవిస్తూ ఆకాశం అక్షింతల వర్షం కురిపిస్తోంది. ఆరో అడుగుకు ఏమని చెప్పను నేస్తాం, నువ్వు నా ఆరో ప్రాణమని ఆకాశం ప్రతిధ్వనించేలా చెప్పనా? ఏడో అడుగుతో ఏడేడు జన్మల బంధం మనదని, ఎన్నడూ నన్ను వీడనని ఒట్టేసి చెప్పవా? శృతి కలిసే ప్రాణమిదే. ఐ లవ్ యూ. బ్యూటిఫుల్. అంజు, యాక్చువల్లీ మన జీ తెలుగులో 7 అడుగులు అనే ఒక సీరియల్ వచ్చేదండి. చాలా బ్యూటిఫుల్ సీరియల్. అందులో తను నటించింది. మరి ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందో తెలియదు కానీ ఆ 7 అడుగుల పరమార్థాన్ని ఎంత అందంగా, ఎంత పోయిటిక్ గా చెప్పిందో. ఓ మై గాడ్, నాకు తెలిసి మనసున్న వాడు ఎవడైనా పడిపోతాడు. బట్ ఇక్కడ కూడా బ్రహ్మాండంగా డాన్స్ చేశారు. మరి పర్ఫార్మెన్స్ కి పడ్డారా లేదా కవిత్వానికి పడ్డారా తెలుసుకోవాలి. ఇద్దరిలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది ఎవరు? సమీర్, 100 లవ్ పాయింట్స్ ఎవరికి ఇస్తారు? అంజుక లేదా లహరిక? ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నారు? సింపుల్ గా చెప్పవచ్చు కదా నా పేరు. అంతసేపు ఆలోచించాలా? అంటే ఇది మామూలు విషయం కాదు కదా. ఏంటి మామూలు విషయం కాదు? సింపుల్ గా చెప్తారు, అది నీ పేరా నా పేరా, నువ్వు ఆవేశపడకు. ఏంటి ఆవేశపడేది? సమ్ టైం ఓకే టు థింక్. డాన్స్ ఎవడైనా చేస్తాడు, మరి నువ్వు చేయలేదు. నా లాంటి ఐడియా మరి నువ్వు చేయలేదే. ఏంటి నేను ఆ మాటిగా పాటి కవిత్వం మేము రాస్తాం, డాన్సే కష్టం. సమీర్, అక్కడ ఉంటే ఐడియా రాదు కానీ ఇక్కడ రా, బెటర్. ధైర్యంగా చెప్పొచ్చు. అంటే అక్కడ సేఫ్ కూడా. దా. సమీర్, లహరి పర్ఫార్మెన్స్ గా లేదా అంజు ఇచ్చినటువంటి ఆ స్పెషల్ ఎఫెక్ట్ గా? లహరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అంజు ఇచ్చిన టచ్ బాగా టచ్ అయింది. నచ్చడానికి ఇస్తారా లేకపోతే టచ్కి ఇస్తారా? 100 లవ్ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ విజేత ఎవరో డిక్లేర్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ రౌండ్ లో ఉంది, బట్ నెక్ టు నెక్ ఉంటుంది.
ఎవరికి సమీర్? ఎవరికి? కమాన్. కవితలు చాలా నచ్చాయి. కవితలు చాలా నచ్చాయి అంటే అంజుకి 100 పాయింట్స్ ఇచ్చేస్తున్నామా? అంజుకి 100 లవ్ పాయింట్స్? ఐ గెస్ సో. ఐ గెస్ సో కాదు, క్లారిటీ కావాలి. సే yes or no. Yes. Yes. కవితలు ఇష్టం అని చెప్పలేదే, డాన్స్ అంటే ఇష్టం అని చెప్పాలి కదా. ఎవరు అంటే కవితలు అలా ఒక్కొక్క అడుగు వేస్తుంటే చిత్తలకి పడిపోయారు. ఇట్స్ ఫర్ ద కవిత్, Not for the character. నాట్ ఫర్ ద కట్. ఎనీవేస్ ఇక్కడ మొదలైందండి. ఇక్కడ పచ్చగడ్డి వేసినా కూడా భగ్గుమనేలా ఉంది. సో మీరు 300 లవ్ పాయింట్స్, కేవలం 100 లవ్ పాయింట్స్ తో ఉన్నారు. 200 మార్కుల డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, బట్ స్టిల్ నెక్స్ట్ రౌండ్ 200 పాయింట్స్ అంట. అంతకంటే ఎక్కువ గెలవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నారి నారి నడుమ మురారి. ఎవరికి మంట, ఎవరికి పంట? గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్యా. సో ఇది సమీర్ చేతిలోనే ఉందండి. ఎవరికి మంట పెడతాడో, ఎవరికి పంట పెడతాడు. అంట నాకే. అంటే మాత్రం నీకు. అదేంటంటే ముందుగా ఇదేంటో చూడాలి. హే కృష్ణ ముకుంద మురారి. ఇక్కడ 2 గిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, ఒక గిఫ్ట్ కి ఏమో 50 పాయింట్స్ మాత్రమే, మరొక గిఫ్ట్ కి 100 పాయింట్స్ ఉంటాయి. మరి 50 లవ్ పాయింట్స్ ఉన్నటువంటి గిఫ్ట్ ఎవరికి ఇస్తారు, 100 లవ్ పాయింట్స్ ఉన్నటువంటి గిఫ్ట్ ఎవరికి ఇస్తారో తేల్చేటువంటిది. అంటే ఒకరికి మంట, ఒకరికి పంట. హల్వా చాలా కాస్ట్లీ, కానీ దీనికి 50 లవ్ పాయింట్స్ మాత్రమే. మల్లెపూలు 10 రూపాయలకు 3 ఇస్తారు, కానీ దీనికి 100 లవ్ పాయింట్స్. ఎవరికి పంట పండిస్తావు, ఎవరికి మంట పెట్టేస్తావు? అంజువా, లహరియా? సో వాళ్ళని కళ్ళలోకి కళ్ళు పెట్టి వాళ్ళకి ద్రోహం చేయలేవు కాబట్టి వాళ్ళ కళ్ళ గంతలు కట్టేది. ఇప్పుడు ధైర్యంగా నువ్వు ముందడుగు వేయచ్చు. ఎవరికి మంట పెడతావు, ఎవరికి పంట పండిస్తావు? కమాన్ సమీర్, యు కెన్ డు ఇట్. గో. So open your eyes and see it. So మంట పెట్టాడు అంజుకు, పంట పండింది లహరికి. You are sweet, so I gave. You are sweet. లహరి, డోంట్ టెల్ మీ. 300 పాయింట్స్ గెలుచుకున్నావన్న అక్కసుతో నిన్ను ఓడించాలనే ప్రయత్నంలో 100 లవ్ పాయింట్స్ ఇచ్చాడు. అదే అలా ఏం లేదు, అలా అలా న్యాయంగానే ఉంటారు. పువ్వులు తనకి ఎందుకు ఇచ్చావు? నీకు నువ్వు ఎలా పెట్టుకుంటావే? బాబ్ కట్ పెంచుకుంటాను కదా. పూలు ఎలా పెట్టుకుంటావే? Excuse me. జడ చూడవే ఇక్కడ. Excuse me. జడ. Excuse అందుకే me. పూలు. మాట్లాడివ్వండి. ఎస్ సమీర్, హల్వా తింటే జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుందని డాక్టర్ చెప్పారు. ఓ రియల్లీ? థాంక్స్. అండ్ మల్లెపూలు? మల్లెపూలు పెట్టుకుంటే తన అందంగా ఉంటుందని నాకు తెలుసు, అందుకని తనకి మంచి. అవును, బాబ్ హెయిర్ మల్లెపూలు పెట్టుకుంటే బాగోదు కదా. హౌ కెన్ ఐ గివ్ బాబ్డ్ హెయిర్ అంతేగాని మల్లెపూలు? తన మీద పెద్ద ప్రత్యేకమైన ఇష్టమేం లేదు. అంటే ఓకే ఐ అండర్స్టాండ్. నో ప్రాబ్లం సమీర్, నాకు అర్థమైంది. నువ్వు అలా ఫీల్ అయిపోకు. ఐ అండర్స్టాండ్ యువర్ అమ్మా, నువ్వు అలా ఫీల్ అయిపోకు, అలాంటిదేం లేదు. I gave her sweet because she's sweet. కాదా? She's a flower. సమీర్కి ఇప్పుడు ఇంకొక పరీక్ష ఉందండి, అది అగ్ని పరీక్ష. దాన్ని ఎలా తట్టుకుంటాడో చూద్దాం. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి, అండ్ కరెక్ట్ సమాధానం మనసులో ఉన్న మాట చెప్పాలి. నీ నోటి వెంట ఏ పేరైతే వస్తుందో ఆ పేరుకి 50 లవ్ పాయింట్స్ వస్తాయి. ఒక లక్కీ డ్రాలో ఒక హాలిడే ట్రిప్ వచ్చిందండి సింగపూర్ కి. జంటగా వెళ్ళాలి. ఎవరిని తీసుకెళ్తావు? లహరినా, అంజునా? సమీర్, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, నే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. నాకు అది యాక్చువల్గా ఇద్దరం ఆల్రెడీ లండన్ వెళ్ళాం.
అని ఎప్పటి నుంచో సింగపూర్ చూడాలని పాపం అడిగింది. లండన్ వెళ్తే మళ్ళీ సింగపూర్ వెళ్ళకూడదా? మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ వెళ్ళడం వేరు, పాపం ఫస్ట్ టైం వెళ్ళడం వేరు. పాపం పాపం వద్దంటున్నావు, ప్రేమ కావాలి, పాపాలు వద్దు. మళ్ళీ వెళ్ళడం వేరు, ప్రేమగా వెళ్ళడం వేరు. క్యాన్సిల్ ఇది. ఎర్రక్కపోయి వచ్చాను ఎరుక్కుపోయాను, నే ఎర్రక్కపోయి వచ్చాను ఎరుక్కుపోయాను. మొత్తానికి లహరిని తీసుకువెళ్ళాలి. నన్నే తీసుకువెళ్ళాలి, నన్నే తీసుకువెళ్తాను. పాపం లేదు, పాపం లేకుండా. ప్రేమ కాదు, అక్కడ జాలి పడుతుంది. లేదు ప్రేమ చెప్పడం లేదు, అంతే భయపడి. పాపం లేకుండా క్యాన్సిల్. కరోడా పాపం భయపడి. సింగపూర్ లో ఎలా వాక్ చేస్తారు మీ ఇద్దరు? ఒకసారి రెడీ. థ్యాంక్ యూ. ఏం లాభం? బాబ్డ్ హెయిర్, స్టైలిష్ డ్రెస్సింగ్, ఏం లాభం? అటు చూడండి, బయట ఎలా అయినా మనసులో మాత్రం నేనే ఉన్నాను. సో ఎంత చేసినా సమీర్ ఎంత కష్టపడ్డా, అంజు స్కోర్ 350 అండ్ లహరి స్కోర్ 250 ఓన్లీ. సో జోడీ నంబర్ 1 టైటిల్ గెలిచారు అంజు అండ్ సమీర్ విత్ లహరిస్ బ్లెస్సింగ్స్. ఓకే, ఇట్స్ ఓకే, నేను త్యాగం చేసేసాను. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. సో జోడీ నెంబర్ 1 ని మనం సత్కరిద్దాం, తప్పదు. అదండి, ఒకరికి పంట ఒకరికి మంట. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతకంటే పంట పండిస్తా, నవ్వుల పంట అండ్ ఎక్కువగా మంట పెట్టేస్తామండి. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, నారీ నారీ నడుమ మురారి.